ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇండియాకి అండ్ యూఎస్‌కి మధ్యలో జరగబోతున్న ఒక ట్రేడ్ డీల్ గురించైతే డిస్కస్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 2న ట్రంప్ మోడీ గారికి కాల్ చేసి ఏం డిస్కస్ చేశారు? ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వేశారన్నమాట. ఆ పోస్ట్‌లో ఏముంది? దానికి అక్నాలెడ్జ్ చేస్తూ మన మోడీ గారు ఏమని పోస్ట్ పెట్టారు? అనే విషయాన్ని మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ట్రంప్ గారి పోస్ట్‌లో ఏముందంటే, మేము ఇండియాతో ట్రేడ్ డీల్ చేయడానికి ఒప్పుకున్నాము. అండ్ ఆల్సో ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో 25%ది దాన్ని 18%కి తగ్గించబోతున్నాము. ఇండియా కూడా ఏమని అగ్రీ చేసిందంటే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం అనేది మానేస్తుంది. అండ్ ఆల్సో ఇండియా $500 మిలియన్ అమెరికన్ ఎనర్జీ మీద, టెక్నాలజీ మీద అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వీటన్నిటిని కొంటామని ఒప్పుకున్నారు అని చెప్పి ఒక పోస్ట్ అయితే వేశారు. దీనికి రెస్పాన్స్ ఇస్తూ మన మోడీ గారు ఏమని చెప్పారంటే, మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే 25% నుంచి 18% వరకు టారిఫ్స్ అనేవి ట్రంప్ గారు కట్ చేస్తా అన్నారు. ఈ డీల్ అనేది 2 కంట్రీస్ మ్యూచువల్ బెనిఫిట్ కోసం పనిచేస్తుంది అని చెప్పి ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ చెప్పినట్టు ఆయిల్ అనేది రష్యా దగ్గర బై చేస్తామని ఆపేసిందని చెప్పి ఒప్పుకున్నారని చెప్పి ట్రంప్ ఇచ్చారు కదా క్లెయిము. దానికి మోడీ గారైతే దాని మీద అయితే ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ డీల్ వల్ల మన కంట్రీకి ఏం బెనిఫిట్, యూఎస్‌కి ఏం బెనిఫిట్ దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. ఇన్ని రోజులు ఇండియా మీద 50% టారిఫ్‌లేస్తాను, అదేస్తాను, ఇదేస్తాను అని చెప్పి ఊరికే మనకి ఇట్లా చెప్తా ఉండేవాడు కదా ట్రంప్. కానీ సడెన్‌గా ఈ డీల్ కుదుర్చుకోవడానికి వెనకాల కారణం ఏమై ఉంటుందని మనం అనలైజ్ చేద్దాము. ఎప్పుడైతే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి అందరూ అనౌన్స్ చేశారో, ఈ రెండిట్ల మధ్యలో మార్కెట్ 27 ట్రిలియన్ మార్కెట్ అన్నమాట. అదేం చిన్న డీల్ కాదు. ఇంత పెద్ద డీల్ మనకి సైన్ అయింది కదా! దీనివల్ల ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యలో సప్లై చైన్ యాక్సెస్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. చైనాకి కాంపిటీషన్‌గా నిలబడతారన్నమాట మన ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్. దీంతో యూఎస్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గుతా వస్తది. ట్రంప్ వేసే టారిఫ్‌ల వల్ల మన కంట్రీ మీదే కాదు, చాలా వాళ్ళ అలైడ్ కంట్రీస్ మీద కూడా ట్రంప్ మాటి మాటికి టారిఫ్‌లేసే కొద్దీ వేరే కంట్రీస్ మధ్యలో డీల్స్ అనేవి కుదురుతా వస్తున్నాయి కాబట్టి, అన్ని కంట్రీస్ మెల్లమెల్లగా యూఎస్‌ని పక్కన పెట్టేస్తున్నాయి. ఇలా ఇండియాతో అందరూ డీల్స్ కుదుర్చుకునేసరికి మాకెందుకు, మేమెందుకు వెనకబడుండాలి, అందరూ మమ్మల్ని ఐసోలేట్ చేయకూడదని చెప్పి వెంటనే ట్రంప్ కూడా ఈ డీల్ కోసం ఫాస్ట్ ట్రాక్ చేశాడన్నమాట. ఏ కంట్రీ అయినా మన ఇండియాతో డీల్ కుదుర్చుకోవడానికి ఎందుకు చూస్తుందంటే, పాపులేషన్ వచ్చేసి మనది 1.4 బిలియన్, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ. మనము మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చర్స్‌ని కూడా చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఐటీ సర్వీసెస్ తీసుకున్నా కూడా మనం గ్లోబల్‌గా ఎక్కువనే డెలివర్ చేస్తున్నాము. ఎక్కువ మంది ఇండియన్సే కదా అన్ని కంట్రీస్‌లో ఐటీ రంగాల్లో కూడా పని చేస్తుంది. సో, స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తే ఇలానే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే అన్ని కంట్రీస్‌తో రిలేషన్, చైనాకి మనం కౌంటర్ వెయిట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యూచర్‌లో ట్రేడ్‌లో. సో, యూఎస్ యాంగిల్‌లో చూస్తే మన ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. పాపులేషన్ కూడా ఎక్కువ, మార్కెట్ కూడా ఎక్కువ. సో, దీన్ని క్యాపిటలైజ్ చేసుకుందాం అనుకుంటారు గదా! అందుకే ఇండియాని ఎవరు ట్రేడ్ విషయంలో వదులుకోవాలనుకోరు. ఎందుకంటే అలా వదులుకుంటే యూఎస్ఏ గ్లోబల్ లీడర్‌షిప్ ట్రేడ్ విషయంలో వీక్ అవుతుంది. ముందు మన మీద ట్రంప్ ఎలాంటి టారిఫ్స్ వేశారంటే, మనము యూఎస్‌తో ట్రేడ్ చేసే గూడ్స్ మీద 25%, మనము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు అడిషనల్‌గా 25%. ట్రంప్ ఏమన్నా క్లెయిమ్ చేసాడు ఇందాక, మన ఇండియా అక్కడ రష్యా దగ్గర నుంచి ఆయిల్ అనేది కొనుక్కోవడం స్టాప్ చేస్తుంది. ఒకవేళ స్టాప్ చేస్తే మేము 25% టారిఫ్ తగ్గిస్తామన్నారు. ఏదైతే యూఎస్‌కి వెళ్ళే గూడ్స్‌లో ఒక 25-18% తగ్గిస్తా అన్నారు గదా! కానీ మన సైడ్ నుంచి మనమేమి ఇంకా అంటే కన్ఫర్మేషన్ అయితే ఏమి రాలేదు. అఫీషియల్ అగ్రీమెంట్స్ అయితే ఏమి సైన్ అవ్వలేదు. ఇది మాత్రం ఇప్పటి వరకు ట్రంప్ చేస్తున్న క్లెయిమ్ అంతే. అంటే ఓవరాల్‌గా ఒక 18% తగ్గిస్తున్నాడు. అనేవి ఒక 0%కి తీసుకొస్తుంది అన్నారు. అంటే ఇమ్మీడియేట్ యాక్షన్ కాదు. ఫ్యూచర్‌లో మన ఇండియా అనేది యూఎస్ గూడ్స్ మీద వాటి మీద టారిఫ్స్ అనేవి ఒక 0% వరకు తీసుకొస్తుంది అని చెప్పి ఒక క్లెయిమ్ అయితే చేశారు. ఈ ట్రేడ్ డీల్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే మన ఇండియాకి ఏ ఏ రంగాల్లో బెనిఫిటో ఒకసారి చూసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మిలియన్ ఏవైతే మెడిసిన్స్ అనేవి మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు 50% టారిఫ్స్ వల్ల 5 మిలియన్ అనేది మనం టారిఫ్స్ కట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు 18% తగ్గడం వల్ల మనం ఒక 1.8 మిలియన్ వరకు మనం టారిఫ్స్ కట్టాల్సొస్తుంది. ఒకవేళ దీనివల్ల 3.2 బిలియన్ సేవ్ అయినా కూడా దీనివల్ల కొత్త ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయొచ్చు. ఎక్కువ ఆర్&డి చేయొచ్చు. దానికి తోడు కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. టెక్స్‌టైల్ ఫీల్డ్‌లో మనకు ఎలా బెనిఫిట్ అవుతుందంటే, మనము 5 మిలియన్ టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తే దానికి టారిఫ్ 2.5 మిలియన్ కడతామన్నమాట. కానీ ఈ కొత్త ట్రేడ్ డీల్ వల్ల 0.9 మిలియన్ వరకు మనము తగ్గిస్తున్నామన్నమాట ట్రేడ్ డీల్ కట్టడం టారిఫ్స్‌లో. ఓవరాల్‌గా 2024 డేటా ప్రకారం 87 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చేశాము. దాన్ని 18%కి చేసినా కూడా అది హై టారిఫే. కానీ కొంచెం మేనేజబుల్. సో, అన్ని సెక్టార్స్‌లో మనకి బెనిఫిట్ కాకపోయినా కొన్ని సెక్టార్స్‌లో అయితే కొంచెం రిలీఫ్ అయితే దొరికింది. ఇంకా మనకి ఏ రంగాల్లో బెనిఫిట్ అవుతుందంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్‌వేర్‌లో అండ్ ఆల్సో ఆటోమొబైల్ పార్ట్స్ ఏవైతే మనం ఎక్స్‌పోర్ట్ చేస్తామో అవి కాకుండా
జ్యువెల్లరీలో కూడా 18% అనేది కొంచెం తగ్గిస్తే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, మనకొక పక్కన యూరోపియన్ యూనియన్ నుంచి ఒక డీల్ ఉంది. మనకి ట్రంప్ సైడ్ నుంచి యూఎస్ నుంచి గూడా మనకి డీల్ వచ్చింది కాబట్టి, ఇట్స్ స్టిల్ మేనేజబుల్. అంటే మనకి 2 సైడ్ నుంచి మనకి ఏమంటారు దాన్ని అడ్వాంటేజే గదా! అండ్ ఆల్సో ట్రంప్ ఏమని క్లెయిమ్ చేశారంటే 500 మిలియన్ ఎనర్జీ మీద, టెక్నాలజీ మీద, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఫ్యూచర్‌లో కొంటాము అని జెప్పి అన్నారు అని చెప్పారు గదా! కానీ నాకు తెలిసి అగ్రికల్చర్ సెక్టార్ వైస్ మన ఫార్మర్స్‌కి ఏం నష్టం కలిగించే విధంగా ఏమి డెసిషన్స్ అయితే తీసుకోరు. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ప్రెషర్ వచ్చినా కూడా ఏదో చిన్న మైన్యూట్ పర్సెంటేజ్‌లోనే ఉంటుంది ఆళ్ళ అగ్రి ప్రొడక్ట్స్‌కి అని నా ఒపీనియన్. ఈ మొత్తం ఇండియా, యూఎస్ అగ్రీమెంట్‌లో ఏదైనా కాంట్రోవర్షియల్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రష్యన్ ఆయిల్ మనం బై చేయడం రష్యా దగ్గర నుంచి. మనం అల్టిమేట్‌గా మనకి రష్యా దగ్గర నుంచి ఆయిల్ చీప్‌గా వస్తుందనే కొంటున్నాము. సో, మన బిజినెస్ మనం జూసుకుందాం గానీ మనమేం వాటికి ఏం ఫండ్ జేయాలని గాదు గదా! మన ఇంటెన్షను. కానీ ఇప్పుడు ట్రంప్ ఆపేయాలంటున్నాడు గానీ, మన రష్యా అనేది మనకి ఎప్పటినుంచి యూఎస్ఎస్ఆర్ టైం నుంచి మనకి ఫ్రెండ్ గాబట్టి, మనము ఈ ఆయిల్ కొనే విషయంలో మన ఇండియా ఏమని ఆలోచిస్తుంది? ఏ స్ట్రాటజిక్ మూవ్ అనేది తీసుకుంటుందో మనం చూడాలి. ట్రంప్ ఏమని జెప్తున్నాడంటే, ఏదైతే మీరు ఆయిల్ కొంటున్నారో రష్యా దగ్గర నుంచి గాదు, మా వెనిజులా దగ్గర నుంచి కొనండి ఆయిల్ అంటున్నాడు. అల్టిమేట్‌గా ఈ ట్రేడ్ డీల్ అనేది అగ్రీమెంటల్ రూపంలో ఫైనలైజ్ అయితే గాని మనము ఏది చెప్పలేము. ఇంకా ఫ్యూచర్‌లో ఏదైతే ఈ డీల్ గురించి కంప్లీట్‌గా వాళ్ళు ఫైనలైజ్ చేసి డాక్యుమెంట్ రూపంలో వస్తుందో, ఇలాంటి టైంలో మనం డెసిషన్స్ ఎమోషనల్‌గా కాకుండా, మనం స్ట్రాటజిక్‌గా మన నేషనల్ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు మనము డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఐ హోప్ నేను ఇప్పటి వరకు ఇండియాకి అండ్ యూఎస్ మధ్యలో ఉన్న ట్రేడ్ టాక్స్ గురించి సింప్లిఫైడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని జియో పొలిటికల్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దానివల్ల మనకు కొంచెం రీచ్ అనేదొస్తుంది. థాంక్ యూ సో మచ్.